ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల జూన్ 24వ తేదీన మంగళవారం నాడు కృష్ణ అంగారక చతుర్థి రాబోతుంది. ఇది మహా అద్భుతమైన రోజు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, అప్పుల సమస్యలతో సతమతమవుతున్నవారు, ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడేవారు, సంతాన సమస్యలు, వివాహ సమస్యలు, ఇలాంటి సమస్యలన్నీ తీరిపోవాలంటే ఈ కృష్ణ అంగారక చతుర్థి నాడు కొన్ని విధివిధానాలను పాటిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబానికి అఖండ రాజయోగం కలుగుతుంది. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అనే కామెంట్ చేయండి. అత్యంత అరుదుగా ఈ కృష్ణ అంగారక చతుర్థి ఏర్పడుతుంది. రోహిణి నక్షత్రం మంగళవారంతో కృష్ణ అంగారక చతుర్థి ఏర్పడింది. ఈ రోజున సుబ్రహ్మణ్యస్వామిని కాని వినాయకుడిని కాని పూజిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. కాబట్టి ఈ కృష్ణ అంగారక చతుర్థి నాడు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోండి. విశేషంగా ఈ చతుర్థి నాడు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని నువ్వులు వేసుకుని స్నానం చేయండి. జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ అంగారక చతుర్థి నాడు ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే విశేషమైన అదృష్టం కలుగుతుంది. కాబట్టి ఉదయం తలస్నానం చేసి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోండి. మీ పూజ గదిలో ఉన్న వినాయకుని చిత్రపటాన్ని ఎరుపు రంగు పువ్వులతో అలంకరించుకుని పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించండి. వినాయకునికి మీ సంకల్పం చెప్పుకుని మీ పేరు, మీ గోత్రం పేరు, అలాగే మీ కోరికలను వినాయకునికి చెప్పుకోండి. వినాయకునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గరిక ఒకటి. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న వినాయకునికి 21 గరిక ఆకులను సమర్పించండి. జీవితంలో రాబోయే అడ్డంకులన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి సుఖసంతోషాలు ఏర్పడతాయి. ఇక వినాయకుని పూజలో నైవేద్యంగా అరటిపండ్లు లేదా బెల్లం ముక్కను నివేదించండి. అదేవిధంగా ఏదైనా చెప్పుకోలేని సమస్యతో బాధపడుతున్నవారు నువ్వులతో చేసిన లడ్డూలను గణపతికి నైవేద్యంగా సమర్పించండి. గణపతి ఆశీర్వాదంతో మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ శక్తివంతమైన అంగారక చతుర్థి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం గం గణపతయే నమః. ఈ గణపతి మంత్రాన్ని 21 సార్లు కాని 108 సార్లు కాని చదవండి. ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండేవారు సాయంత్రం చంద్రుడిని చూసి ఉపవాసాన్ని విరమించవచ్చు. ఉపవాసం చేయలేనివారు శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రాన్ని 4 సార్లు చదవండి. విశేషంగా ఈ చతుర్థి నాడు రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తూ ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి మీ మనసులో ఏదైనా కోరుకోండి. కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరుతాయి. మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికోసమే ఈ చతుర్థి ఒక మహా అద్భుతమైన రోజు. కాబట్టి ఈ కృష్ణ అంగారక చతుర్థి నాడు ఏదైనా ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లి బెల్లం అలాగే సెగలను గుడిలో ఉన్న బ్రాహ్మణుడికి దానం చేసి హనుమాన్ చాలీసాను చదవండి. ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోయి కటిక పేదవాడైనా సరే ధనవంతులవ్వక తప్పదు. మీ భర్త సంపద బాగా పెరగాలంటే ఈ అంగారక చతుర్థి రోజున వినాయకుని చిత్రపటం ముందు ఒక చిన్న గిన్నె పెట్టి ఆ గిన్నెలో 5 తమలపాకులు అలాగే 2 లవంగాలు వేసి మీ భర్త ఆదాయం పెరగాలని గణపతికి నమస్కారం చేసి ఈ గిన్నెలో పెట్టిన తమలపాకులను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించండి. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ అంగారక చతుర్థి రోజున ఏదైనా ప్రవహించే నదిలో బెల్లం ముక్కను వెయ్యండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ అంగారక చతుర్థి రోజున రుణ విమోచన గణపతి స్తోత్రాన్ని చదవండి. అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి. లేదా ఎవరికైనా కందులను దానం చేయండి. మీ అప్పుల సమస్యలను తీరిపోతాయి. అదేవిధంగా ఈ చతుర్థి రోజున ఉదయం తలస్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో అలాంటివారు ఈ అంగారక చతుర్దశి రోజున కేజింపావు కందిపప్పును ఎర్రటి వస్త్రంలో మూట కట్టి దేవాలయంలో పూజారికి దానం చేయండి. అలా కుదరని పక్షంలో కందిపప్పును నానబెట్టి అందులో బెల్లం కలిపి
గోమాతకు తినిపించినా మీ సొంతింటి కల వెంటనే నెరవేరుతుంది. అదేవిధంగా ఈ కృష్ణ అంగారక చతుర్థి నాడు మీ ఇంట్లో దక్షిణ దిక్కున ఒక యమదీపం వెలిగించండి. 8 వత్తులను ఒక వత్తిగా చేసి నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించండి. ఈ దీపాన్ని యమదీపం అని అంటారు. ఈ దీపాన్ని వెలిగిస్తే అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది. ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని ఆ నిమ్మకాయకు కుంకుమ బొట్టు పెట్టి ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి. ఇలా చేస్తే మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. జాతకంలో కుజ్దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ చతుర్థి రోజున గోమాతకు నానబెట్టిన కందిపప్పును తినిపించండి. కుజ్దోషాలన్నీ తొలగిపోతాయి. సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఈ చతుర్థి రోజున సంతాన గణపతి మంత్రాన్ని చదవండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం గం గణపతయే వరవరద సర్వజనమ్మే వసమనాయ స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. సంతాన సౌభాగ్యం కలుగుతుంది. మీకు ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ఈ చతుర్థి రోజున ఒక కొబ్బరికాయ పైన స్వస్తిక్ గుర్తును వేసి ఆ కొబ్బరికాయను పూజ గదిలో ఉంచి మీ కోరికను గణపతికి చెప్పుకొని ఆ కొబ్బరికాయను పగలగొట్టండి. మీ కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి. ఈ రోజున చేసే దానాలకు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. ముఖ్యంగా ఈ అంగారక చతుర్థి నాడు ఎరుపు రంగు పండ్లను పేదలకు దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. అలాగే ఏదైనా గణపతి ఆలయానికి వెళ్లి గణపతికి 11 ప్రదక్షిణాలు చేయండి. మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. కృష్ణ అంగారక చతుర్దశి నాడు సుబ్రహ్మణ్యస్వామి, నరసింహస్వామి ఆలయాలను దర్శిస్తే చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.